ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్ఫటిక ఈ పదం అందరికీ తెలుగు వారికి తెలుసు. దీన్నే వాడుక భాషలో పట్టిక అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి పూర్వం రోజుల నుంచి ఈ పట్టిక లేదా స్ఫటిక అనేదాన్ని ఎక్కువ మంది నీళ్లను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవారు. దీన్నే సైంటిఫిక్గా తీసుకుంటే ఈ స్ఫటికని పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అని అంటారనమాట. నేను కూడా పూర్వం రోజులు ఎక్కువ ఇళ్లల్లో చూసినప్పుడు కాలువల్లో నీరు, బావిలో నీరు, చెరువులో నీరు తెచ్చుకుని ఇంట్లో వాడుకునేవారు. అవన్నీ బావిలో నీరు తోడినప్పుడు అడుక్కి మురికి నీళ్ళు వస్తుంటాయి. మరి అలాంటి నీటి ఇంటికి తెచ్చుకున్నాక కొన్ని గంటలు నిల్వ ఉంచేసరికి మట్టి అడుగున కాస్త తేరేది. అడుగు నీళ్లు పోసుకున్నప్పుడు మళ్ళీ మట్టి ఒంటి మీదకి వెళ్ళిపోయేది. ఇట్లా ఉండేది. ఈ నీళ్ళల్లో ఉండే మట్టిని శుభ్రం చేయటానికి, తొలగించటానికి బకెట్ నీళ్ళల్లో అంత స్ఫటిక గనక పడేస్తే వెంటనే నీళ్ళల్లో ఉండే మట్టి అంతా అడుక్కెళ్ళిపోతుంది. నీళ్లు క్లియర్గా పైన స్వచ్ఛమైన వాటర్ తేలిపోతుంది అన్నమాట. అంత సెపరేషన్ మట్టిని నీళ్ళ నుంచి వేరు చేసేసి ఇస్తుంది స్ఫటిక. ఇలా చాలామంది ఇట్లా వాడుకునేవారండి. అలాంటి నీళ్లను శుభ్రంగా త్రాగటానికి కానీ, అలాంటి నీళ్ళను కానీ కాచి ఇట్లా వాడుకునేవారు. ఇది బాగా తెలుసు. మరి అలాంటి స్ఫటికని ఈ రోజుల్లో కూడా కొంత నీళ్ళల్లో దోషాలు ఉన్నప్పుడు ఇట్లాంటి ఉపయోగించి శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవడం మంచిది. మరి స్ఫటిక వల్ల మన శరీర ఆరోగ్యానికి ఇతర లాభాలు ఏమొస్తాయంటే, పూర్వం రోజుల నుంచి ఆఫ్టర్ షేవ్ లోషన్ లాగా స్ఫటికనే అందరూ ఉపయోగించేవారు. మంగళతను శుభ్రంగా కత్తి నూరటం కోసం సాన్రాయి తెచ్చట నూరి శుభ్రంగా షేవింగ్ చేసిన తర్వాత స్ఫటిక రాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేవి. వాటిని నీళ్ళల్లో వేసి ఉంచేవారు. దాన్ని తీసి షేవింగ్ అయిన తర్వాత గడ్డం మీద ఆ స్ఫటిక రాయిని అట్లా వేసి రుద్దేవారండి. ఇది యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది. ఈ షేవింగ్ అయిన తర్వాత బ్యాక్టీరియాలు నాశనం చేయటానికి చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ స్ఫటికలో ఉన్న గుణం ఏంటంటే, ఇందులో ఉండే అల్యూమినియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ దెబ్బ కానీ గాయం కానీ ఏదైనా షేవింగ్ అప్పుడు కానీ ఎక్కడన్నా జరిగినప్పుడు, ఒంటికి దెబ్బలు గాయాలైనప్పుడు కానీ షేవింగ్ దగ్గర బ్లీడింగ్ అవుతున్నది అనుకోండి, వెంటనే ఈ అల్యూమినియం అయాన్స్ అవి బ్లడ్ క్లాటింగ్ అయ్యేటట్టు స్పీడ్గా చేసేసేసి బ్లడ్ కారకుండా చేయటానికి, అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరగకుండా చేయటానికి స్ఫటిక ఈ దెబ్బలో గాయాలకి ఆఫ్టర్ షేవింగ్ లోషన్ లాగా కూడా క్రీమ్ లాగా దీన్ని ఉపయోగించేవారనమాట. మరి ఈ రోజుల్లో కూడా న్యాచురల్గా సైడ్ ఎఫెక్ట్ లేని స్ఫటికని ఇలా ఉపయోగించుకోవటం మంచిదే. ఇక చర్మానికి ముడతలు పడకుండా రక్షించడానికి కూడా స్ఫటిక ఉపయోగపడుతుందని సైంటిఫిక్గా ఉంది. ఇది మైల్డ్ ఇరిటెంట్ కూడా అని అంటారు. ఈ స్ఫటికని మనం ఎక్కడన్నా మెడ, మొక్క భాగం, కాస్త చేతుల భాగం ఇట్లాంటి దాని మీద కూడా రుద్దామనుకోండి, ఈ మైల్డ్ ఇరిటేషన్ కలిగించడం వల్ల చర్మం లోపల ఉండే మజిల్స్ని స్టిఫ్ చేస్తుంది అనమాట. ఆ స్టిఫ్నెస్ వల్ల, మజిల్ టైట్నెస్ వల్ల ముడతలు పడకుండా చర్మం ఆ వెంకిల్స్ రాకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనేది సౌందర్య సాధనం కింద కూడా స్ఫటికని ఇట్లా ఉపయోగిస్తారనేది సైంటిఫిక్గా ఉంది అనమాట. ఇక 4వ లాభం, స్ఫటిక వల్ల స్కిన్ కూడా టైట్గా ఉంటుందట. ఎందుకంటే ఇందులో ఉండే అల్యూమినియం అయాన్స్ ఏవైతే ఉన్నాయో అట్లా రుద్దినప్పుడు ఆ మజిల్ని షింక్ చేసి టైట్గా పట్టుంచడం వల్ల చర్మం సాగకుండా, లూజ్ అవ్వకుండా చేయటానికి కూడా ఇది స్కిన్ టైట్నెస్ని, మజిల్ టైట్నెస్ని పెంచుతున్నది. కాబట్టి ఇలా ఉపయోగించుకోవచ్చని రుజువు చేశారనమాట. పింపుల్స్తో, యాక్నితో బాధపడే వారికి స్ఫటిక కూడా ఉపయోగపడుతుంది. ఈ స్ఫటికలో ఉండే పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ వల్ల ఇది ఏం చేస్తుందంటే, బ్యాక్టీరియా కణపొరపై నుండి ప్రోటీన్ని డ్యామేజ్ చేసేస్తుంది. దానివల్ల బ్యాక్టీరియాలు నాశనం అయిపోయి బ్యాక్టీరియా డివిజన్ జరగకుండా ఉంటుంది. అందుకని ఈ పింపుల్స్ కారణమయ్యే బ్యాక్టీరియాని చంపటానికి స్ఫటిక బాగా ఉపయోగపడుతుంది. అక్కడ గుంటలు పడకుండా, మచ్చపడకుండా రక్షించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. డెడ్ సెల్ లేయర్ని బాగా రిమూవ్ చేయడానికి కూడా, మృత కణాలను తొలగించుకుని చర్మం కాంతివంతంగా అవ్వటానికి కూడా స్ఫటికను సౌందర్య సాధనం కింద కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా తర్వాత ముఖ్యమైన లాభం, కొంతమంది మా ఆయిలీ స్కిన్ అండి, ఎప్పుడు జిడ్డు కారుతూ ఉంటుంది, ఆయిల్ తెగొస్తుందండి అంటుంటారు కదా. ఆయిలీ స్కిన్ని తగ్గించడానికి స్ఫటిక బాగా ఉపయోగపడుతుంది. మనం స్ఫటికని అప్లై చేసినప్పుడు ఆయిల్ గ్లాండ్స్ని రెగ్యులేట్ చేసి నార్మల్ ప్రొడక్షన్ తీసుకొచ్చి స్కిన్ టోన్ పెంచడానికి, చర్మరంధ్రాలు ఓపెన్ చేసేటప్పుడు స్వేదం బయటికి వెళ్ళిపోయి హెల్దీగా స్కిన్ కండిషన్గా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకని చర్మ సౌందర్యానికి ఇన్ని రూపాల్లో స్ఫటిక ఉపయోగపడుతుంది. ఇక చివరిగా ముఖ్యమైన లాభం ఏంటంటే, చాలామందికి చిగుళ్ళు వాచిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి బాగా పెయిన్తో బాధపడుతుంటారు. అట్లాగే చిగుళ్ళు కదిలిపోయి దంతాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
ఇలాంటి చిగుళ్ళ సంబంధమైన వాపుతో నొప్పితో బాధపడే వారికి స్ఫటికతో పళ్ళు తోముకుంటే ఆ ఇన్ఫెక్షన్ న్యాచురల్గా తగ్గుతుంది. అక్కడ డ్రైనెస్ కలిగించి ఆ బ్యాక్టీరియాలు ఆ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ కారణమైన వాటిని చంపేసి హీలింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఈ రకంగా కూడా దాన్ని వాడుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే రోజు వాటర్లో స్ఫటిక పొడిని కలిపేసి ఆ వాటర్ని ముఖానికి మెడ భాగానికి కొద్ది చేతులకి అట్లా రాసేసుకుని ఒక 20 నిమిషాలు అట్లా ఉంచి కడిగేసుకుని స్నానం చేస్తే కాస్త చర్మానికి మంచిదన్నమాట. ఆలివ్ ఆయిల్లో కానీ కోకోనట్ ఆయిల్లో కానీ స్ఫటిక పొడిని వేసి కలిపేసేసి దాన్ని ప్యాక్లాగా చిక్కగా చేసి ప్యాక్లాగా ముఖానికి పెట్టుకుని 20 మినిట్స్ కడిగేసుకుంటే కూడా పింపుల్స్ యాక్ని ఉన్న వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా కొంతమందికి గజ్జల్లో చంకల్లో బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దురదలు వస్తుంటాయి. స్ఫటిక రాయిని కాస్త ఆ భాగంలో కాస్త అట్లా వేసి రుద్దుకుంటూ స్నానం చేసేటప్పుడు కానీ స్నానానికి వెళ్ళే ముందు కానీ అట్లా చేసి వెళితే అక్కడ ఉండే బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు శుభ్రంగా తగ్గిపోయి నాశనం అయిపోతాయి కదా. అందుకని ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయి బ్యాడ్ స్మెల్ కూడా ఆ భాగాల్లో తగ్గటానికి కూడా అవకాశం స్ఫటిక కలిగిస్తుంది అనమాట. మరి ఈ రోజుల్లో పూర్వం రోజుల్లో వాడే స్ఫటికని మళ్ళా న్యాచురల్గా ఇలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.